ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగ. మార్నింగ్ 5:43 అవుతుంది. అప్పుడే అమ్మవారి బోనాల నైవేద్యం అనేది స్టార్ట్ అయిపోయింది. మా తమ్ముడు బిజీ పర్సన్. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? మామిడి అది గుమ్మాన్ని కట్టడానికి తెంపుతున్నావు బ్రో. మామిడాకు ఆల్రెడీ కట్టేసినావు కదా బ్రో? కట్టేసినా బ్రో, లోపల కూడా కట్టాలి కదా బాయ్. యాక్టర్ మార్గో. హలో, వెల్కమ్ అందరికీ, నమస్తే, జై శ్రీరామ్. ఫస్ట్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాము, మా మమ్మీ బోనాలు పూజిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో మేము 4 బోనాలు చేస్తాం. మాకెవరు సిస్టర్స్ లేరు కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను మా తమ్ముడే బోనాలు ఎత్తుకుంటాం అనమాట. మమ్మీ బోనం ఏడిపోతుంది. ఇలా యాపాకు దింపాలంటే ఒక పోరోడు ఉంటాడు, ప్రతి ఇంటికి పోతుంది యాపాకు. ఇగో జిమ్ బిల్డర్స్, జిమ్ స్టిక్స్ అంటారు వీళ్ళని. జిమ్ కోసి వస్తుండు. అరే కరీం, అరే కరీం, అరే కరీం, ఇక్కడ చూడరా బాయ్, నీ బ్యూటిఫుల్ ఫేస్ ని ఇక్కడ చూపెట్టు ఒకసారి. మా బస్సులో యాపాకు ఈడే దింపుతాడు. రే కరీం, ఇక్కడ చూడరా బాయ్, మీ ఇంటికి అని చెప్పి ఇంత ఆనందం తెంపుకుంటున్నావురా. నీ బ్యూటిఫుల్ ఫేస్ చూపెట్టి. కరీం ఆగరా బాయ్, జైలో ఫోన్ ఉంది. నవీన్ బాయ్ వచ్చింది, దాది పట్టుకోరా బాయ్, ఇంకో జిమ్ కో వేసి వస్తుంది నవీన్ బాయ్. బాయ్ పట్టుకో. నేను రెడీ అయ్యి వచ్చేసరికి మా మమ్మీ ఆల్రెడీ బోనాలు ప్రిపేర్ చేసి మొత్తం డెకరేట్ గిట్ట చేసి పెట్టేసింది అనమాట. బాయ్ బిజీ ఉన్నావు, క్యా బాత్ హై? భయా నువ్వు వీడియో తీసుకుడా రన్ చేస్తున్నావు, క్యా బాత్ హై? అయిపోయినాయి కదా. అరే తింపేసినావా బ్రో? అయిపోయి వాక్ పని అయిపోయింది. అరే ఎందుకు నవ్వుతున్నావు బాయ్? అయిపోయినాయి కదా 4 వచ్చేసినా బ్రో. హియర్ కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా ఫ్యామిలీలో, మా డాడీ. రాగానే హల్చల్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. ఇవి మా ఇంట్లో 4 బోనాలు అనమాట. సో ఫస్ట్ బోనం మా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి, సెకండ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి తల్లికి, 3 పల్లె చెరువు, అండ్ 4 కట్టమైసమ్మ అమ్మవారి తల్లికి. ఇవి 4 బోనాలు అనమాట. కుంకుమ పసుపు, కుంకుమ పసుపు మొత్తం తీసుకోపోవాలా బ్రో? దా కమ్ అవుట్ సైడ్. బోనాల కన్నా ఫస్ట్ మా ఇంటికి మా డాడీ దిష్టి తీస్తాడనమాట. ఎవరి చెడు కన్ను మా మీద ఉండకూడదు అని చెప్పి మా ఒక హ్యాపీనెస్ కోసం మా డాడీ గుమ్మడికాయ కొడతాడనమాట. ఇప్పుడు బోనాల దగ్గర గుమ్మడికాయ కొట్టి సాకా నైవేద్యం పెట్టి మా మనసారా కోరికలు కోరుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట బోనాలు. మా ఇంట్లో నేను పెద్ద కొడుకుని కాబట్టి ఇంట్లో ఫస్ట్ బోనం నేను ఎత్తుకుంటా అనమాట. మా ఇంటి దేవతకి శ్రీ రేణుగెల్లమ్మ తల్లికి ఫస్ట్ మా ఇంటి అమ్మవారి తల్లిని శాంతి చేసిన తర్వాతకి ఇంటి నుంచి 3 బోనాలు బయటికి వెళ్తాయి అన్నమాట. అందాల రాణి కంచిలో ఉన్న కంచి కామాక్షి మధుర మీనాక్షి. సో ఇప్పుడు సెకండ్ అండ్ ప్రోమోస్ట్ మా తమ్ముడు యాక్టర్ భార్గవ్ బోనం ఎత్తుకుంటాడనమాట. ఎవ్రీ ఇయర్ మేము మా ఇంటి నుంచి చార్మినార్ దగ్గరికి బోనం తీసుకొని వెళ్తాం.
అరే వీడియో తీసుకుని ఆడవాడగా జర చూసి నాకన్నా ఎక్కువ నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు ఏమన్నా చాలా దృఢంగా ఉంది. పెళ్లి గురించి చెప్పలేవానా? పెళ్లి ఇప్పుడు ఎందుకు రా మనకు? సో ప్రతి ఇయర్ మేము ఇట్లానే బోనం ఎత్తుకొని ఆటోలో కూర్చొని చార్మినార్ పోతాం. నాకు వచ్చినప్పుడు పావుతే ఆడుకొని బొమ్మతే ఎట్ లాస్ట్ వీ రీచ్ టు చార్మినార్. ఆఫ్టర్ 1 hour జర్నీ తర్వాత మేము రీచ్ అయినాం. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే మేము బోనాలు తీసుకొస్తామన్నమాట చార్మినార్కి. సో ఇట్స్ బీన్ 7-8 years మా తమ్ముడు బోనం ఎత్తుకోబట్టి చార్మినార్కి. సో ఎట్ లాస్ట్ వీ రీచ్డ్ అండ్ అభిషేక్ భార్గవ్ కటే షాట్. ఒకటే షాట్ మొత్తం సింగిల్ టేకా. ఇది అంటారు పవర్. चल चल इधर तू दर्शन कर ले कर लिया. अरे ब्रो प्रसाद लेना. కొట్టినాడు ఆయన దేవుని కాడ నిలబడి ఆయన దిగి ఫస్ట్. అచ్చా ఆఫ్టర్ చార్మినార్ అమ్మవారి తల్లికి బోనం సమర్పించి వచ్చిన తర్వాత సో మా ఇంటి నుంచి 3rd బోనం మేము పల్లెచెరు అమ్మవారి తల్లికి తీసుకెళ్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఆ బోనం నేను ఎత్తుకుంటా. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ మా తమ్ముడు యాక్టర్ భార్గవ్ ఈ ఇయర్ నుంచి ఎత్తుకోవడం స్టార్ట్ చేసిండు అనమాట. మేము పల్లెచెరుకు వెళ్ళే దారిలోనే వాన స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ వానలోనే తమ్ముడు బోనం ఎత్తుకున్నా అనమాట. నా సన్న వాన కురిసే వానలో నా బోనం తడిసే సన్న సన్న వాన కురిసే వానలో నా బోనం తడిసే. అట్లా తీసుకోవాలి. పల్లెచెరు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి బోనం సమర్పించి వచ్చేసామన్నమాట. సో ఫైనల్ అండ్ లాస్ట్ బోనం ఇది గిట తమ్ముడు ఎత్తుకుండు. ఈ బోనం పల్లెచెరువు దగ్గర కట్టమైసం అమ్మవారి తల్లికి తీసుకొని వెళ్తామన్నమాట. మేము వచ్చేసరికి అయినా వాన పడుతూనే ఉంది. సో మళ్ళీ లేట్ అయితే రష్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అదే వానలో అలానే అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళామన్నమాట.
బ్రో చెప్పు బ్రో చెప్పు. ఏం చెప్పాలి బ్రో, ఏం చెప్తాం? ఫైనల్ బోనం వెళ్ళిపోతుంది, అంటే అమ్మవారికి అర్పించడానికే తీసుకెళ్తున్నాం. లాస్ట్ బోనం. ఇది మిస్టేక్ అయిపోయింది, ఇంకా గుడికోనాక తీస్తాం. చలో, మా మమ్మీ డాడీ మా తమ్ముడు వెళ్ళిపోతారు, మేము ఇప్పుడు మా బండి మీద వెళ్ళిపోతాం. సో లాస్ట్గా మేము పల్లెచెరువు కట్టమైసాం అమ్మవారి తల్లి దగ్గరికి రీచ్ అయిపోయినాం అనమాట. సో ఫైనల్ అండ్ లాస్ట్ బోనం అమ్మవారి తల్లికి అర్పించి అమ్మవారి తల్లి దర్శనం చేసుకొని మా ఇంటి బోనాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఫైనల్ అండ్ లాస్ట్ బోనం తీసుకెళ్లే దారిలో పబ్లిక్ అందరూ తమ్ముడిని చూసి షాక్ అవుతారు అనమాట. అభిషేకాన్ని పెట్టు బ్రో.